పవన్ కళ్యాణ్ అంతకుముందు మన తెలంగాణకు సంబంధించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన చేసిన కామెంట్స్ ఇదంతా చూసామని, తర్వాత మళ్ళీ 2వ తారీఖు అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఒక సభ పెట్టుకోవాలనుకోవడం, దానికి పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం, ఇది భారతదేశం, నేను ఎక్కడైనా పోటీ చేస్తాను, ఎక్కడైనా వస్తాం, ఇప్పుడు చెప్తున్నాను 29 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని ఆయన ఒక ప్రకటన చేసి వెళ్ళడం, ఇదంతా ఒక ఎపిసోడ్ నడిచింది. అయితే ఈ మధ్య ఒక పెద్ద ఆయన తయారవుతున్నాడు. ఈ మధ్య చాలా కాలం నుంచి ఆయన ఎందుకు మరి ఎగ్జిస్టెన్స్ కోసమా లేకపోతే ఏంటో తెలియదు కానీ ప్రతి దాంట్లో నేనే అని ఆయన మాట్లాడేస్తాడు. ఎవరో కాదు, మంచి నటుడు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. నేనే కాదు, అందరం అభిమానమే. ప్రకాష్ రాజ్ యాక్షన్ అంటే ఒక నటుడుగా నో డౌట్. ఇంతకుముందు చెప్పాను నేను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. అలాంటిది ఆయన అనవసరమైన ఈ పాలిటిక్స్లో పెట్టకూడదని మనం అనం, పెట్టవచ్చు. ఎవరు ఎందులో దేని గురించి అయినా మాట్లాడవచ్చు. కానీ కించపరిచేలాగా, అవమానించేలాగా, ద్వేషిస్తూ మాట్లాడటమే అంత తెలివైన పని అనిపించుకోదు. ఒక రకంగా చెప్పాలి అని అంటే అది ఒక మూర్ఖత్వం కూడా అవుతుంది. ఇప్పుడు మీరు ఒక ట్వీట్ చూడొచ్చు. మన పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ కూడా పోటీ చేస్తాం, తెలంగాణలో కూడా పోటీ చేస్తాం అన్నారు. దానికి ఆయన పెట్టిన ట్వీట్ ఏంటంటే, మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొర, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, ఇక సింగిల్గా వస్తున్నారా, అది చెప్పిరండి, జస్ట్ ఆస్కింగ్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఈయన ఎవరు వద్దంటానికి అనేది ఒక క్వశ్చన్. మీరు వస్తానంటే మేము వద్దంటాం, మేమంటే ఎవరితో కలుపుకుని మాట్లాడుతున్నావు నువ్వు అనేది ఒక పాయింట్. ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, సింగిల్గా వస్తున్నారా, ఈ 3 కాదు, హెలికాప్టర్లో దిగుతాడు. మీకేమైనా బాధ? అంటే ఇలాంటి ఈయనకి ఎందుకు చెప్పి రావాలి, అసలు ఈయనకు ఇబ్బంది ఏంటి, ఈయనకి ఆయన ఎలా వస్తే అనేది చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ క్వశ్చన్లు చాలామంది పవన్ కళ్యాణ్ మీద, ప్రకాష్ రాజ్ చేసిన దాని మీద చాలామంది రియాక్ట్ అయ్యారు. అయితే అందులో ప్రముఖంగా రియాక్ట్ అయ్యి గట్టిగా క్వశ్చన్ చేసింది పవన్ కళ్యాణ్కి వీరాభిమాని, ప్రముఖ నిర్మాత, ప్రముఖ నటుడు బండ్ల గణేష్. చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. బండ్ల గణేష్ గారు స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గణేష్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. నమస్తే వెంకటకృష్ణ గారు. ఎందుకు ప్రకాష్ రాజ్ మీద చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇవాళ? ఫస్ట్ మీతో ఇంటర్వ్యూ చేసే ముందు ప్రేక్షకులకు నా తరఫున ఒక విన్నపం. నా పూర్తి పేరు బండ్ల గణేష్ బాబు. నేను పుట్టింది 1973 మార్చి 10 తెలగాయపాలెం, కాకుమానం మండలం, గుంటూరు జిల్లా. 74 నాకు 1 year వయసు ఉన్నప్పుడు బతుకు తెరువు కోసం మా నాన్నగారు మమ్మల్ని కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా సింధనూరు దగ్గర సాసల్మరి క్యాంప్ అనే ఊరికి వలస వెళ్ళాం మేము. 1983 వరకు అక్కడే మా జీవనోపాధి గడిపింది. నేను 5వ తరగతి అయిపోయి 6th క్లాస్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మా మహబూబ్నగర్ జిల్లాలోని షాద్ నగర్కి వచ్చి సెటిల్ అయ్యాం. దాదాపు 45 సంవత్సరాలు, 44-45 సంవత్సరాలు. మీ వయసు ఎంత? నాకు నేను 6th క్లాస్, 8వ సంవత్సరం 8 years ఓల్డ్. నేను 8 or 9 years. నేను 6th క్లాస్ అప్పుడు 7th క్లాస్ వచ్చి జాయిన్ అయ్యాను ఇక్కడ. అక్కడి నుంచి నేను చదువుకొని నా జీవితం షాద్ నగర్లోనే, మా ఊరు, మా కథ అని మేము నమ్మి, మా కర్మభూమిగా మేము నిర్ణయించుకొని, రేపొద్దున నాకు జరగరానిది జరిగి నేను చచ్చిపోయినా కూడా నా దహన సంస్కారాలు కూడా షాద్ నగర్లో చేస్తారని మెంటల్గా ఫిక్స్ అయ్యి నేను మాట్లాడుతున్నా. అంటే నా గడ్డ మీద నాకు ఎంత ప్రేమ ఉందో మీకు చెప్పే ముందు, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నా గురించి కూడా నేను చెప్పుకోవాలి కదా. రేపొద్దున మీరు కూడా అనొచ్చు, నువ్వు ఆంధ్ర అడుగురా, నువ్వు తెలంగాణ అడుగురా, నువ్వు కన్నడ అడుగురా అనొచ్చు. కానీ నా జీవితం మీకు చెప్పాలి, తెరిచిన తెల్ల పుస్తకంలాగా ఉండాలి. నా జీవితం అది కాబట్టి మీకు చెప్తున్నా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ మీద కాదు, నా ఓటర్ ఐడి, నా ఓటర్ ఐడి ఎక్కడ నా ఓటర్ ఐడి దగ్గర పెట్టుకోండి సార్. ఇది షాద్ నగర్ లో నా ఓటు హక్కు. నాకు మొదటి ఓటు హక్కు వచ్చిన దగ్గర నుండి నా 53 ఏళ్ల వయసు వరకు ఏ ఎలక్షన్ వచ్చినా, ఏ ఊరు వచ్చినా, ఏ మంచి వచ్చినా, చెడు వచ్చినా, ఎలక్షన్ వచ్చినా నా ఓటు హక్కు వినియోగించుకుంది మా ఊరు షాద్ నగర్లోనే. ఇంకెక్కడ నేను హైదరాబాద్ వచ్చి 35 సంవత్సరాలు అయినా కానీ నేను ఇక్కడ ఓటు హక్కు కూడా తీసుకోవాలి. ఎందుకంటే నాకు నా షాద్ నగర్ మీద అంత ఇష్టం కాబట్టి.
నా ఆధార్ కార్డ్, నా ఇల్లు ఫిలిం నగర్ జూబ్లీస్లో నా ఇంటి అడ్రస్ ఇది. నా ఆధార్ కార్డు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఇప్పుడు రేపొద్దున మీకు రేపు క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ అంటే ఇవన్నీ ఎందుకు చెప్తాను అర్థం కాదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనే ఆయన కాదు, అంటే ఒక మాట, బండ్ల గణేష్ అనే వ్యక్తి షాద్ నగర్ లో కోళ్ల ఫారాలు ఉన్నాయి, చాలా కష్టపడి ఎదిగాడు. తర్వాత సినిమాల మీద ఇంట్రెస్ట్ తో చిన్నప్పటి నుంచి నటుడుగా చేసుకుంటూ తర్వాత సినిమాలు తీసి ఎదిగాడు అనేది అందరికి తెలుసు. తెలిసిన తెలంగాణ బిడ్డలు అందరూ తెలుసు. నా జీవితం, నేను జెడ్పీహెచ్పీ స్కూల్ షాద్నగర్ దగ్గర ముగిలిగిద్ద అనే గ్రామంలో చదువుకొని వచ్చినండి. మా కాన్వెంట్లు మేము ట్యూషన్లకు పోయి చదువుకోవాలా. జెడ్పీహెచ్ స్కూల్ షాద్నగర్ నుంచి 9 కిలోమీటర్ల బస్సులో పోయి చిన్న స్కూల్లో చదువుకొని వచ్చిన పిల్లలం మేము. మాకు మా తెలంగాణ మీద మాకున్న ప్రేమ, అభిమానం అన్ని చెప్తున్నాం. మేము మా జీవన ఉపాధి కూడా మీకు చెప్పాలి కదా. రేపొద్దున ఎవరో మీ పోటాళ్ళు నీకేం రైట్ ఉందని అంటే ఆయనకు కూడా నేను ముందే ఆన్సర్ ఇస్తున్నా. ప్రకాష్ రాజ్ మీద ఎందుకు ఇంత సీరియస్ గా చాలా గట్టిగా విరుచుకుపడ్డారు? నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. జస్ట్ ఆస్కింగ్ అని కొటేషన్ పెట్టి ఆయనకి సంబంధం లేకుండా నువ్వు ఎవరినైనా అనుకో, నేను సంబంధించను, నీ ఇష్టం, అది నీ వాక్ స్వాతంత్రం, నువ్వు ఎవరైనా తిట్టుకో, నీకేం సంబంధం అండి? నువ్వు మాట్లాడితే నీకేం సంబంధం? ఇక్కడ చాలా మంది మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నీకేం సంబంధం? నీకే అధికారం ఉంది పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయడానికి? ఆయన వచ్చి నీకేమైనా మీటింగ్ పెట్టాడా? నీకేమైనా వ్యక్తిగతంగానా? నీకెందుకు? నీ ఐడెంటిటీ క్రైసిస్ ఆయనకి. ప్రకాష్ రాజ్ అనేవాడికి గుర్తింపు కోసం తహతహలు ఆడుతుంటాడు. పని లేదు, పాట లేదు. ఇక్కడ ఆయన ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. లేకపోతే సంబంధం లేకుండా 24 గంటలు పనిచేస్తున్నాడు. ఆయన్ని ఇక్కడ తెలంగాణ నాయకులు విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని. వాళ్ళకి ఆయన ఆన్సర్ ఇచ్చుకోవడం వాళ్ళకి సంబంధం. ఇది వాళ్ళ ఐడెంటిటీ. నేనే మాట్లాడలా. తెలంగాణ నాయకులు నాకు దేవుళ్ళు లాంటి, నాకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ని మాట్లాడి నేను ఎందుకు మాట్లాడదంటే ఇది రాజకీయాలు, నాకు సంబంధం లేని మ్యాటర్ అది. మనం అనవసరం. ఆయన ఇష్టం ఉంటే ఆయన ఆన్సర్ ఇచ్చుకుంటాడు, ఆయన లేకుంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. మనకేం సంబంధం అది? నీకేం సంబంధం అసలు? నువ్వు వచ్చావు, నటుడుగా ఉన్నావు, ఇక్కడ యాక్ట్ చేశావు, నేను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు, బ్రహ్మాండంగా ఆదరించారు. నీకు జీవితంలో నీకు బ్రేక్ ఇచ్చింది తెలుగు వాళ్ళు, నీకు తెలుగు వాళ్లే, నీ అద్భుతమైన సినిమాలు ఇచ్చింది తెలుగు వాళ్లే, నీకు అన్నం పెట్టింది తెలుగు వాళ్లే, నిన్ను ఆదరించింది తెలుగు వాళ్లే, నీకు మా తెలుగు సినిమాల ద్వారా జాతీయ అవార్డులు ఇచ్చింది నీకు తెలుగు వాళ్లే. నిన్ను ఎంతో ఆదరించే నీకు ఇక్కడ నీకేం సంబంధం? ఇక పవన్ కళ్యాణ్ గారిని జస్ట్ ఆస్కింగ్, వై యు ఆర్ ఆస్కింగ్, వై యు ఆర్ ఆస్కింగ్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, వై యు ఆర్ ఆస్కింగ్, వాట్ యు హ్యావ్ రైట్ టు ఆస్క్ పవన్ కళ్యాణ్? హూ ఆర్ యూ? యు ఆర్ ఫ్రమ్ కర్ణాటక. నువ్వు కర్ణాటక జనంలో నువ్వు అదన్నా విధానం నువ్వు చెప్పు. నేను తెలంగాణలో రాజకీయం చేస్తా, నాకు కర్ణాటకతో సంబంధం లేదు, తమిళనాడుతో సంబంధం లేదు, నా ఓటు హక్కు ఇక్కడే, నేను తెలంగాణ ప్రజల కోసం పోరాడతాను చెప్పు. నువ్వు 100 క్వశ్చన్లు పవన్ కళ్యాణ్ గారిని నేను స్వాగతిస్తా. తెలంగాణ ఓటు హక్కు లేకపోయినా నువ్వు రాజకీయం బెంగళూరులో చేస్తున్నాడు ఆయన, చేసాడు. 150-212 ఓట్లు వచ్చినాయి. మరి చెక్ చేసుకో, 1200 వేలు కూడా రాలే, 100 ఓట్లు వచ్చినాయి ఆయనకి. నువ్వంటే నీ క్రెడిబిలిటీ అది, నీ క్రెడిబిలిటీ అది. 1200 ఓట్లు వచ్చినాయి, డిపాజిట్లు కోల్పోయావు. నువ్వు మాట్లాడితే ఎవరిన పడ్డా, ఒక ప్రధాని కావచ్చు, ఒక హోంమంత్రి కావచ్చు, ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ప్రతినిధిని, ఎవరినైనా జస్ట్ ఆస్కింగ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ చేసినట్టు ఆస్కింగ్ అంటే ట్విట్టర్ ఉందని. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, 100%. ఓకే. జనసేన రాజకీయ పార్టీ, ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేసే రైట్ ఆ పార్టీకి ఉంటుంది కదా. ఆయన ఏదో ఆంధ్ర తెలంగాణ అనగానే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అప్పుడప్పుడు రేజ్ అవుతూ ఉంటాయి, ఏదో కారణాల వల్ల. దాన్ని మనం ఏం పెద్దగా, అది ఇష్యూ మన అన్నదమ్ముల మధ్య ఉండే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్. ఇప్పుడు ఈయన మాట్లాడేది తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికైనా పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు చిన్న చిన్న తగాదాలు, పెద్ద పెద్ద తగాదాలు నాకు సంబంధం లేదు. సొంత అన్నదమ్ముల మధ్య కూడా ఉంటాయి, అవి నాకు సంబంధం లేదు. అవి రాజకీయాలు. అది జనసేన పార్టీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ నాయకులకున్న తగాదాలు. ఆయన ఏదంటే వీళ్ళు ఏదన్నారు, ఆయన హీరో పవన్ కళ్యాణ్ గారికైనా ఉంటే ఆన్సర్ ఇస్తారు, లేదా జనసేన నాయకులు ఆన్సర్ ఇస్తారు, వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఈ పొలం కబ్జా చేశారో అది అన్నారు మొన్న పబ్లిక్గా ప్రజల ముందు. 4 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేశాడు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు తీసేసుకోండి సార్ అన్నాడు. ఇంత మట్టికి ఇట్లా చరిత్రలో ఏదో నాయకుడు అన్న అట్లా మాట్లాడటం జరిగిందా? నాకైతే నేనైతే ఏం లేదు. అది పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్, అది పవన్ కళ్యాణ్ గారు. అయ్యో సార్, అవి పర్సనల్ ఎవరికి ఎవరైనా ఆస్తులు ఉండొచ్చు, అవన్నీ ఆ జోలికి పోను, అవి అటు సంబంధం లేదు.
ఎవరికైనా సంబంధం లేదు. ఉమ్. ఇది పవన్ కళ్యాణ్ గారు అన్న మాట. అది ఆయన తప్పు చేస్తే క్వశ్చన్ చేయండి. నేను అదే అంటున్నా. ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ ఐడెంటిటీ క్రైసిస్ కోసం పవన్ కళ్యాణ్ గారి మీదే ఈయన ఎందుకో మాట్లాడితే ఇంతకుముందు చాలా అబ్జర్వ్ చేశా, ఆయన ఒక్కరిని టార్గెట్ చేస్తాడు. ఎందుకని? ఏంటో మరి నాకు అర్థం కాదు. మరి లేకపోతే అసలు ఆయన పవర్ స్టార్ అవుదాం అనుకుని ఆయన కాలేకి అయ్యాడు బాధ ఉందో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే ఆయన బద్రి, ఖుషి, అట్లా గబ్బర్ సింగ్ ఆయన యాక్ట్ చేద్దాం అనుకున్న సినిమాలు ఈయన యాక్ట్ చేసి ఆయన ఇండస్ట్రీ ఇట్లు కొట్టి సూపర్ స్టార్ అయిపోయి ఒక పార్టీ పెట్టుకొని రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిపై అవన్నీ నేను కదా కావాల్సింది, ఆయన అయ్యాడు నేను కుళ్ళిపోతుందో నాకు తెలియదు. ఎట్లా అవుతాడు? మరి ఆయనకు ఉందేమోనండి, ఎవరు నేను అనుకుంటా అవుతానా? నేను కూడా అవుదాం అనుకున్నా. కాదు సార్, నేను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేనో మంత్రినో అవుదాం అనుకున్నా. అయ్యానా? ఎవరి కెపాసిటీ వాళ్ళది, ఎవరి క్యాపబిలిటీ వాళ్ళది. మన జనం చెప్పాలి ఎవడు అవ్వాలనేది, జనం చేయాలి. నాకు 100 ఆశలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తీసిన సినిమాల్లో చాలా వాటిల్లో ఈయనే విలనో లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చాలా వాటిలో ఉన్నాడు. ఆ రకమైన మంచి రిలేషన్ ఉండాలి కదా, ఎందుకు ఈయన టార్గెట్ అంటే చేస్తాడు? మా హీరో గారిని కూడా ఒక్కోసారి అనాలి సార్. ఆయన ఇంకా క్షమాపణ కూడా ఎక్కువ. పోనీలే, రాజకీయం వేరు సినిమా వేరు, రాజకీయం వేరు సినిమా వేరు అంటూ ఉంటారు ఆయన. ఒక్కొక్కసారి బాయిల్ అయిపోతుంటాయి బ్లడ్. నీకు సంబంధం లేనాడు, నీకు ఎందుకు నేనున్నా నన్ను వేలు పెట్టడం, నీకు ఏ విధంగా నువ్వు వేలు పెట్టవు, నీకేం సంబంధం? నువ్వు మా ఎలక్షన్ లో నీకోసం మేమందరం నిలబడి రాత్రి పోరాడితే నీకోసం నిలబడాలని ఇంట్లో అందరం మాట చిత్తుగా ఓడిపోయాం మనం మా ఎలక్షన్ లో. ఎందుకు ఓటేయలేదన్నా, కన్నడ ఆయనకి ఇక్కడ ఎందుకు ఓటేస్తా ఉన్నారు అందరు నన్ను. నేను అడిగా, నేను సపోర్ట్ చేశా ప్రకాష్ రాజ్ కి. అంతగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ లో చిరంజీవి క్యాంపు నుంచి నిలబడ్డారు ప్రకాష్ రాజ్ గారు. అలాంటి ప్రకాష్ రాజ్ గారికి ఇలాంటి బండ్ల గణేష్ గారు లేకపోతే ఇంకా చాలా మంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినా ఆయన ఓడిపోయాడు. మంచు విష్ణు గెలిచాడు, అందరికి తెలిసిన స్టోరీనే ఇది. అంటే చిరంజీవి క్యాంపు నుంచే ఆయన అభ్యర్థిగా నిలబెట్టినా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ని ఇంతగా టార్గెట్ చేయడం వెనుక చిరంజీవి గారి క్యాంపు నుంచి మేము నిలబెట్టలేదు సార్. మేము నిలబెట్టలేదు, మేము అందరం మద్దతు ఇచ్చాము. మద్దతు ఇచ్చారు. చిరంజీవి గారి క్యాంప్ అనేది కాదు, మీరు అది ఆ మాట నేను ఒప్పుకోను. మేమందరం కలిసి ప్రకాష్ రాజ్ నిలబెడదామని నిలబడ్డాం. విష్ణు మంచు విష్ణు ఆయనకి యాంటీ చేశాము, అనుకున్నాము గెలిపిద్దామని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారని విన్నాను నేను. నాకు తెలిసి అయితే ఆయన చేయలేదు, మా ఎలక్షన్ పట్టించుకోవాలి. నాగబాబు గారు చేశాడు, నాగబాబు గారు చేశారు, చిరంజీవి గారు అన్నా కళ్యాణ్ ఏం మాట్లాడతావు అన్నా? ఒక అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఒక పార్టీలో ఉంటున్నారా? అది కాదు నేను సార్. మీరు మాట్లాడినప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఒక అన్నదమ్ములు నేను కాదనట్లా ఆయన చేసి ఈయన చేసి అంటే ఒప్పుకోను. ఆ రోజు నాగబాబు గారి వ్యక్తిగత అభిప్రాయం. నాగబాబు గారికి మేము అందరం నాగబాబు అన్న కానీ అందరం కలిసి చేద్దామంటే మేము చేశాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేశారు, చిరంజీవి క్యాంప్ అనేది నేను ఒప్పుకోను. కారణాలు ఏవైనా ఆ రోజు ప్రకాష్ రాజ్ గారిని నాగబాబు గారు ఓపెన్ గానే సపోర్ట్ చేశారు అంటున్నాం కదా, కాదనట్లేదు చెప్పేది విను పూర్తిగా. అలాగే చిరంజీవి గారు కూడా మద్దతు పలికారు. నాకు గుర్తులేదు, అది మీకు గుర్తులేదు కానీ ఎలక్షన్ కవర్ చేసింది మేం కదా. ఎవరేం చేశారో, తెరనికి ఏం జరిగిందో తెర ముందు మాకు అదే పని కదా. అది కాదు సార్, మీరు ఏకీభవించకండి సార్, మీరు ఏకీభవించమని నేను అనట్లా, అది నేను చెప్తున్నా, మీరు ఏకీభవించకండి. కానీ నేను చెప్పే రైట్ నాకు ఉందిగా. చెప్పండి సార్. ప్రకాష్ రాజ్ ని ఆ రోజున చిరంజీవి క్యాంపు నుంచే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ లో అధ్యక్ష పదవికి నిలబెట్టారు. చాలా మంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన వాళ్ళు గణేష్ గారు ఒకరు, చాలా మంది, కానీ ఓడిపోయారు. అలాంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ ని ఇంతగా పదే రిపీటెడ్ గా ఎందుకు? గణేష్ గారు మీరు మాట్లాడితే ప్రకాష్ రాజ్ కి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది అందుకే అంటున్నాడు పవన్ కళ్యాణ్ అని మీరు అంటున్నారు. కానీ బట్ ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఏదో ఒకసారి అంటే అన్నాడు అనుకోవచ్చు, లేకపోతే ఎవరు అనిపిస్తే అంటున్నాడు. సార్ అది నేను అనేది, నేనేమంటున్నానంటే లేకపోతే అంటే నాడు ఎవరి తరపున వేషాలు డబ్బులు తీసుకుని వేస్తున్నట్టు కూడా ఇట్లా కూడా డబ్బులు తీసుకుని వేషాలు వేస్తున్నాడేమో మేబీ అయ్యుండొచ్చు. ఎందుకంటే సంబంధం లేకుండా ఇప్పుడు కాదు సార్, ఒక పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నువ్వు ఫోకస్ చేస్తున్నావు రిపీటెడ్ గా? ఎందుకు? నువ్వెవరో నీకు వెనకాల డబ్బులు ఇచ్చి, నీకు అలవాటు కదా డబ్బులు తీసుకొని యాక్ట్ చేయటం, నీకు డబ్బులు తీసుకొని షోలకి వెళ్ళటం మనకు అలవాటు కాబట్టి అట్లాగా డబ్బులు తీసుకొని నీకు ఈ టీటీఎస్సీ డబ్బులు ఇస్తానంటే వేస్తున్నావేమో. ఎనీథింగ్ బై ఎవ్రీథింగ్ బై అట్లాంటి వాళ్ళ దగ్గర
తప్పు కదా. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు అట్లా ఆయన అత్యంత దగ్గరగా 30 సంవత్సరాల నుంచి నేను చూశాను. సుస్వాగతం సినిమా దగ్గర నుంచి నేను చూశాను. ఏ రోజు కూడా కళలో కూడా ఒక హాని కోరుకోడు. కళలో కూడా ఆయన సొంతం ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఫేస్ చేసినా కానీ ఒక పక్కన ఒక కామెంట్ చేయటం మేము చూడాలి. ఆయన బాధపడతాడు, ఆయన సమస్య కింద పడతాడు, మొహం బాగా కొట్టుకుంటాడు, లెగుస్తాడు, సెట్ చేసుకుంటాడు, ఆయన ముందుకెళ్తాడు. మళ్ళీ బ్లాక్ బస్టర్ 10 సంవత్సరాల పాటు హిట్ లేకపోయినా 10 సంవత్సరాల పాటు హిట్ అనేది లేకపోయినా ఎందరో ఆయనకు దూరం అయిపోయిన అత్యంత సన్నిహితులు కూడా ఆత్మీయులు కూడా భరించుకుంటూ ముందుకు వచ్చి నిలబడి 12 ఏళ్ళు ఎన్నేళ్ళు అయిందని పార్టీ పెట్టి ఆయన దాదాపు 20 కాదు జనసేన పార్టీ పెట్టిన 20 ఎందుకు అవుతుంది 12 ఇయర్స్ ఎంత అయింది. 12 ఏళ్ళు అధికారం లేకపోయినా కింద పడ్డాడు, మీద పడ్డాడు, వేషాలు వేసుకున్నాడు, ఆ డబ్బులు తీసుకొచ్చి పార్టీని నడుపుకున్నాడు. అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చి 20 అయితే అయింది కదా, ప్రజారాజ్యంలో నుంచి పాత్ర పోషిస్తున్నాడు చేస్తున్నా కానీ 20 ఏళ్లలో సరే 20 ఏళ్ళు అయింది కదా. 20 ఏళ్ళలో పవన్ కళ్యాణ్ ఒక పని చేసి 100 రూపాయలు సంపాదించాడు తప్ప నేను ఒక చరిత్రలో ఎక్కడ ఉందా సార్? ఈ 2 దశాబ్దాలు మీరే అన్నారు ఉందా? విన్నారా మీరు ఎక్కడ? నేనైతే అక్కడ వినలేదు కదా. అది ఆయన డబ్బులే పోగొట్టున్నాడు కదా. అది కదా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి అది నాకు తెలిసిన పవన్ ఆయన వచ్చి రెమ్యూనరేషన్ ఒక రోజు వస్తే కూర్చొనే ఉన్నా ఇది సినిమాకి షూటింగ్ వచ్చి ఆ డబ్బులు ఇన్సూరెన్స్ కట్టినాడు. ఏంది బాబు ₹1 కోటి ఇన్సూరెన్స్ కట్టడం ఏంటి అన్న? 1,15,00,000 ఎంత కడుతున్నాడు రోజు. అంత ఒకేసారి ఇన్సూరెన్స్ కట్టడం మీకు ఎంత కట్టుకుంటున్నాడు అనుకున్న ఆయన. నేను నాకు కాదు ఈ స్టాఫ్ అందరికీ మన వీళ్ళందరికీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించేస్తున్నాం. ఎవరికైనా అయితే 20 లక్షలు 30 లక్షలు వస్తాయి కదా అని 100 మందికో 150 మందికో గుర్తులేదు నాకు. దాదాపు దగ్గర 150 to 200 అందరికి 200 మందికి ఒకేసారి ఆయన డబ్బులు. ప్రకాష్ రాజ్ గారు ఏం చేయడం అలాంటివి అవి నాకు తెలియదు సార్. సార్ ప్రకాష్ రాజ్ మీద నాకు వ్యక్తిగతంగా ఏ కోపం ఈ రోజు కూడా లేదు. నాకేం కోపం అయినా ఆయన ఏమంటున్నానంటే నువ్వు మాట్లాడితే సంబంధం లేకుండా నువ్వు ఎక్కడో హ్యాపీ, నువ్వు కర్ణాటక నుంచి వచ్చావు, బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా పేరు పొందావు, తమిళనాడులో మంచి ఆర్టిస్ట్ అయ్యావు, తెలుగులో ఆదరించారు, హిందీలో బ్రహ్మాండం పొజిషన్కి వచ్చావు, మళ్ళీ నీకు వేషాలు లేకుండా ఖాళీ అయిపోయావు, మళ్ళీ వేషాలు వస్తాయి, నువ్వు మంచి నటుడివి, యాక్ట్ చెయ్యి లేదా రాజకీయం చెయ్యి, తప్పులేదు. పార్టీ చెప్పు, పలానా పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నా, ఈ పార్టీ తరఫున మాట్లాడుతున్నా, ఈ పార్టీ అభ్యర్థిగా నేను మాట్లాడుతున్నా, ఈ పార్టీ వ్యక్తిగా నేను క్వశ్చన్ చేస్తాను మాట్లాడు. నువ్వు ఏ పార్టీయో తెలియదు, నువ్వేందో తెలియదు, నువ్వు అసలు ఏంటో తెలియదు ఐఎమ్ ఇండియన్ సిటిజన్. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన విన్ ది పీపుల్ ఆఫ్ ఇండియా డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం పైన ప్రతి ఒక్కళ్ళకి గౌరవం ఉండాలి. ఆ గౌరవంతో ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ ప్రతి ఒక్కళ్ళు ఆయన రాసిన భారతదేశ హక్కులందరినీ మనందరూ పరిరక్షించుకుంటూ ముందుకు పోవాల్సిందే సార్. అంతకంటే గ్రేట్ భగవద్గీత లేదు సార్. ఇక్కడ ఆయన ఏమన్నాడు, మీరు వస్తానంటే మేము వద్దంటామా? నాకు అదే డౌట్ వస్తుంది. మేము వద్దా ఇప్పుడు ఆయన చెప్పాలి మీరంటే మీరు నువ్వో కాదు, నేను వద్దంటానా అంటే మేమంటే నీ టీం ఎవరో వద్దంటామా? ఇప్పుడు తెలంగాణ ప్రజల తరపున అంటున్నావా నువ్వు అంటే నువ్వు తెలంగాణ కాదు, నువ్వు తెలంగాణ కాదు. నాకు తెలిసి మరి ఆయన బెంగళూరు అక్కడ పోటీ కూడా చేశాడు. అఫ్ కోర్స్ ఓటు అక్కడే ఉందని నేను అనుకుంటున్నా. మేము వద్దంటామా అనేది ఎవరిని భుజాన్ని వేసుకుని మాట్లాడుతున్నారు అనేది ఒక పాయింట్. మరి మీకు అడిగితే చెప్పండి. రెండవది రండి దొర, పవన్ కళ్యాణ్ దొర అని పిలవడం, మరి దాని మీనింగ్ అసలు ఆయనకి ఆయన ఆత్మీయులు ఆయన స్నేహితులు అందరూ ఎవరో ప్రపంచం తెలుసు. ఆయన సమాసం గద్దరాన లాంటి మహానుభావులు. ఆయన బడుగు బలహీన వర్గాలందరూ వెన్ను దాసోశ్రవణ్ లాంటి స్నేహితుడు ఉండేవాడు. వీళ్ళందరూ బీసీ నేతలు, గొప్ప గొప్ప నేతలు ఆయన ఆత్మీయులు. ఏ రోజు ఆయన ప్రవర్తనలో దొరతనం కనిపించిందా సార్ మీకు? ఎక్కడ కనిపించిందా సార్? ఆయన వ్యక్తిత్వంలో దొరతనం కనిపించిందా? ఎక్కడన్నా ఇగో కనిపించిందా? మరి ఆయన కనపడిందా? మరి ఆయనకి రాపి ఆయన లేదు. అది కూడా నాకు తెలిసి ఆయన కొట్టుంటాడు, ఎవరో కొట్టిందని పేరు చేసి ఉంటాడు. లేదు ఆయన ఏమంటే తెలుగు రాదా ప్రకాష్ కి? ఏమో నాకు ఇప్పుడు చార్జిపీట్ వచ్చినాక ఎవరికి ఏమైనా వచ్చు, నాకు ఇంగ్లీష్లో ఏం కొట్టట్లా. ఇప్పుడు చార్జిపీట్ కాదు, తెలుగులో పెడుతున్నారు. అప్పుడు సార్ కొన్ని మాట్లాడటం న్యాయంగా దొర అంటాం. మరి ఆయన ఎందుకు ఆయనలో దొరతనం ఏం చూశాడు? ఆయనకి జనానికి సేవ చేయడంలో దొరతనం కనిపించిందో, ప్రజలందరి కోసం నిలబడటంలో దొరతనం కనిపించిందో, నేనున్నానని కొన్ని సినిమాలో సినిమాకు 100 కోట్లు రెమ్యునరేషన్ వద్దనుకొని ప్రజాసేవ చేయడానికి దొరతనం కనిపించిందో,
అధికారం లేకపోయినా 12 ఏళ్ల పాటు ఒక పార్టీని పట్టుకొని నిలబెట్టి దాని వెనక పరిగెత్తి దాన్ని అధికారంలో తీసుకొచ్చి 100% స్టేక్ లీడ్తో వచ్చిన దాంట్లో దొరతనం కనపడిందో, ఈ రోజు భారత ప్రధాని కూడా శభాష్ పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో దొరతనం కనిపించిందో, ఆయన నేనే అని సాటి నేను ఏదైనా చేస్తానని ఒక ఐక్యత గల ఒక కూటమిని కలిపి ముందుకు తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన దాంట్లో దొరతనం కనపడిందో నేను ఎట్లా చెప్తా వెంకటకృష్ణ గారు మీకు? నేను అంటే చాలా దగ్గరగా చూసారు వీటిలో 100% నాకు ఫ్రెండే. ఈ రోజు కనిపించదు నాకు, నా మనసులో ఏముందో మీకేం తెలుసు? మరి అట్లాగే ప్రకాష్ రాజ్ గారి మనసులో నాకేం తెలుసు? దగ్గరే, అన్ని దగ్గరే. ఆయన రండి దొర, నువ్వెవరివి? నువ్వు తెలంగాణ పార్టీ, ఇక్కడ తెలంగాణలో రాజకీయం చేస్తున్నావు, చెయ్యి. ఏ పార్టీ? నువ్వు సొంతంగా పార్టీ పెట్టుకుంటావు, పెట్టుకో. పెట్టుకో. అందరూ విమర్శిస్తే ఆన్సర్ ఇయ్యి. పెడతా అంటే మేము మేము అంటాం, పెట్టు, వెల్కమ్ అన్న, పెట్టు, ఏముంది ఇక్కడ? ఆయన ఇంకో మాట కూడా అన్నారండి ఆ ట్వీట్ లో, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తారా, పొత్తుతో వస్తున్నారా, సింగిల్ గా వస్తున్నారా చెప్పి రావాలంట. నాకు ఇక్కడ అభ్యంతరం ఏంటంటే వచ్చే ముందు ఈయనకు చెప్పాలంట. ఉత్తునే వస్తారా, ఉత్తుగా వస్తాడు ఎవరన్నా ఒకటి, పొత్తుతో వస్తున్నారా చెప్పాలా అనేది ఒకటి, లేక సింగిల్ గా వస్తున్నారా? ఈ క్వశ్చన్ కి ఏంటి అర్థం? పొత్తుతో వస్తే ఈయనకేంటి, అసలు నొప్పి ఏంటి? అంటే ఆయన పాపం ఆయన వెనకాల ఉండే వ్యక్తులతో సమస్య. వ్యక్తుల పార్టీలా? ఆయన ఏ పార్టీ శక్తులు, ఆయన వెనకాల ఉండే శక్తులు, వ్యక్తులు, పార్టీలు, యుక్తులు, ప్రయోక్తులు అందరు కలిపి వాళ్ళు వేసిన పన్నాగంలో పాపం ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగా నడుచుంటూ వెళ్తాం సార్, పొలంలో వెళ్తుంటాం, మేకలు వస్తాయి తోలుతాం, బర్రెలు వస్తాయి తోలుతాం, ఏనుగు వస్తుంది పరిగెడతాం, పక్క తప్పుకుంటాం, ఏనుగు వస్తుంది. అదే సింహం వస్తుంటే పారిపోతాం, మనం దాక్కోవడం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నువ్వు ఆయన చూసి భయపడుతున్నావు. మన మీద మనకు నమ్మకం ఉండి, మన అస్తిత్వం మీద మనకి నమ్మకం ఉండి, మన ఎబిలిటీ మీద మనకి ఉంటే మనం ఎందుకు భయపడతాం? ఒకటికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీకు ఆయన ఎట్టొస్తే నీకేంది? అసలు వస్తే నీకేంటి, రాకపోతే నీకేంటి? నీకేం సంబంధం? ఇక్కడ ఎవరైనా తెలంగాణ పౌరులు అడిగితే వాళ్ళకి ఆన్సర్ ఇస్తాడు, ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. బాబు నేను ఇట్లా అనుకుంటున్నా, ఆల్రెడీ ఇచ్చాడు. నీకేం సంబంధం? 29లో పోటీ చేస్తా అన్నాడు. ఆయన ఒంటరిగా పోటీ చేస్తాడా, పొత్తుతో పోటీ చేస్తాడా, అప్పటికి తేల్చుకుంటాడు. ఆయన పోటీ చేస్తాడు, జనం తిరస్కరిస్తే ఓడిపోతాడు. ఓడిపోవడం ఆయన కొత్త కాదుగా. ఈయన ఓడిపోలేదా? ఆయనకి సంబంధం ఏంటి సార్? పోలిక లేదంట. బిల్లికి పులికి సంబంధం అన్న ఏం మాట్లాడుతాను? ఆయనకి ఈయనకి సంబంధం ఏంది? అది పులి, అది దానికి ఈయనకి సంబంధం ఏంది? కాదు, ఓడిపోవడం ఆయన కొత్త కాదు. ఓడిపోయినా, ముఖం పగిలిపోయినా, జానీ లాంటి డిజాస్టర్ తీసినా మళ్ళా ఖుషి తెస్తాడు. కోడంపు లాంటి డిజాస్టర్ తీసినా మళ్ళీ గబ్బర్ సింగ్ తో వస్తాడు. అజ్ఞాతవాసి డిజాస్టర్ వచ్చినా మళ్ళీ అత్తారికి దారెత్తో వస్తాడు. 2 సార్లు ఓడిపోయినా 100% స్టేకింగ్ రేట్తో వచ్చాడు. 100% స్టేకింగ్ తో వచ్చాడు. ఒక మామూలు వ్యక్తిత్వం ఎట్లా ఒక భారత ప్రధాని స్వయంగా ఇంటికి వచ్చి పలకరించి వెళ్ళాడంటే ఊరికే వస్తారండి వాళ్ళు కూడా. ఒక్కసారి మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారి కంటే డబ్బు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. నా జుట్టులో ఇంటికి ఉన్నంతమంది ఈ రోజుల్లో డబ్బు ఆయన్ని పట్టుకొని నువ్వు మాట్లాడితే మేము అడుగుతున్నాం అంట, దొర అంట. ఏంది దొరాను? ఇంకేంది చెప్పు. అదే దొర వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా చెప్పిస్తా. ఆయన కర్ణాటక అడ్రస్ ఆయన పంపిస్తే, ఆయన కర్ణాటకలో ఆయన అడ్రస్, ఆయన ఆధార్ కార్డులో ఉంటుంది కదా అడ్రస్, ఆ అడ్రస్ పంపిస్తే ఆయన ఎక్కడ ఫస్ట్ ఆయన ఆధార్ కార్డు అడ్రస్ పంపిస్తే, ఇక్కడైతే ఫామ్ హౌస్ కాదు సార్. ఇప్పుడు ఆయన ఆధార్ కార్డు ఎవరికైనా ఒకటే ఉంటుందిగా, ఇండియా మొత్తం మీద ఒకటే ఉంటుంది. ఆయన ఆధార్ కార్డు అడ్రస్ పంపిస్తే ఎక్కడ ఉందో అడ్రస్, ఆ అడ్రస్కి ఆయన లెటర్ రాస్తారు. బాబు నేను ఇట్లా కలిసి వస్తున్నాను, ఇట్లా వస్తాను, లెటర్ రాపిస్తా. కర్ణాటకలో ఉందో, తమిళనాడులో ఉందో, బాంబేలో ఉందో, మహారాష్ట్రలో ఉందో, తెలంగాణలో ఉందో, ఎక్కడ ఉందో తెలియాలి కదా మనకు కూడా. మా అడ్రస్కి మా ఆధార్ కార్డు ఇది చెప్పాగా నీకు. తమిళనాడులో, కర్ణాటకలోనే ఉంటుంది అనుకుంటా. నాకు తెలియదు కదా సార్, అడుగుతున్నా. మేము కూడా జస్ట్ ఆస్కింగ్ అని ఆయన కోసం కదా, మాకు కూడా జస్ట్ ఆస్కింగ్. తప్పు. ఒక వ్యక్తి మన సినిమా రంగంలో నుంచి వచ్చి కొట్టాడు, మనం ఆనందపడదాం, వీలైతే సపోర్ట్ ఇద్దాం, లేకపోతే దూరంగా ఉందాం. నేను లాస్ట్ టైం నేను జనసేన కొట్టేశానా సార్? నేను వేసానా? నేను కాంగ్రెస్ పార్టీ కొట్టేశా, కాంగ్రెస్ పార్టీ కోసం తిరిగా.
దాని ఉంది, ఎవరి ఇష్టం చెప్తున్నా, వాళ్ళది. ఆయన ఇష్టం. ఎవరి ఇష్టం వాళ్ళది. కాదు సార్, నీ ఇష్టం అది, నా ఇష్టం, నా వ్యక్తిత్వం అది. అంటే ఒకవేళ ప్రకాష్ రాజ్ గారికి జనసేన పార్టీలో చేరాలనే కోరిక ఏమైనా ఉందంటారా? ఉన్నా ఆయన చేర్చుకోడు సార్, ఎట్లాంటి ఆయనే చేర్చుకోడా? 100% చేర్చుకోడు ఆయన, నాకు తెలుసు కదా సార్, చేర్చుకోడు ఆయన. సరే, అసలు జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ గారు ఒక్క పవన్ కళ్యాణ్నే కాదు, చాలా కాలంగా ప్రధాని మోదీని డైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నారు. తర్వాత ఒక వర్గం ప్రజల్ని, ఒక వర్గాన్ని ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఒక వర్గం విశ్వసించే దేవుళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఆ దేవుళ్ళను ఉద్దేశించి చాలా కించపరిచే మాటలు మాట్లాడతారు, ట్వీట్ చేస్తారు. ఎందుకు ఇదంతా ప్రకాష్ రాజ్ చేస్తూ, ఏమీ హైలైట్ అవ్వడానికైతే వేరే మార్గాలు ఉన్నాయి, కానీ ఇట్లా దేవుళ్ళను కూడా లేదా వాళ్ళ మత విశ్వాసాలని లేకపోతే వాళ్ళ మనోభావాలని దెబ్బగొట్టే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడడం అనేది కూడా ఎందుకు? దాంతోపాటు బండ్ల గణేష్ గారి సినిమాలు తీసి చాలా ఈ మధ్యకాలంలో ఇదే అసలు దానికంటే ముందు ఒక క్వశ్చన్ ఎవరు మెసేజ్ పెట్టారు, సార్ ప్రకాష్ రాజ్ అలాంటి వాడైతే మరి మా ప్రెసిడెంట్గా ఎందుకు సార్ బండ్ల గణేష్ గారు సపోర్ట్ చేశారు అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు తెలియదా అని. కరెక్టే, తప్పు మాది. నన్ను ఆ క్వశ్చన్ అడిగిన ఆయనకి నా క్షమాపణ కోరుతాను, ఆయనకి నేను సపోర్ట్ చేసినందుకు. ఇంకెప్పుడు ఆ పొరపాటు జరగదు. ఇప్పుడు తప్పు ఒప్పుకోవటం అనేది చాలా గొప్ప విషయం. నేను చాలా పెద్ద ధైర్యం కావాలి. నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని నేను దాన్ని సరిదిద్దుకునే మాట పని చేయను. ప్రకాష్ రాజ్కి మా ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు మద్దతు ఇచ్చినందుకు నన్ను తప్పు జరిగింది, నన్ను క్షమించండి. అంతకంటే పెద్ద మాట ఏముంటుంది ఇంకా? ఎందుకంటే తప్పు ఒప్పుకోవడానికి చాలా, మరి ఎందుకు తప్పు ఒప్పుకోవాలి? చేసినప్పుడు ఒప్పుకోవడంలో తప్పే, చాలా ధైర్యం ఉండాలి తప్పు ఒప్పుకోవడానికి. తర్వాత మీకు మోదీ గారు అంటే కూడా చాలా ఇష్టం, చాలా సందర్భాల్లో నేను విన్నాను మీరు మాట్లాడడం. ప్రధానమంత్రి, ఎందుకంటే మన ప్రధానమంత్రి కాబట్టి సహజంగానే ఎవరైనా గౌరవించాలి, బట్ ఆయన గౌరవించడం, డైరెక్ట్గా టార్గెట్ చేస్తాడు. మరి ఏమైనా రాజకీయ పరంగా సైద్ధాంతికంగా ఉంటే బీజేపీతో అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు, ఆయన సిద్ధాంతాలు నేను నచ్చకపోవచ్చు, విమర్శించవచ్చు. కానీ ఒక వర్గం ప్రజలని విమర్శించడం, మొన్న మధ్య మీరు వినే ఉంటారుగా, రాముడు లక్ష్మణుడు వలస కూలీలు సౌత్ ఇండియాకు వలస వచ్చారు, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎందుకు అంతగా ద్వేషించాల్సిన అవసరం ఏముంది? నేను రాజకీయాలు మాట్లాడకూడదు, ఇది రాజకీయం కాదు, ఇది కాదు కదా. ఆయన అట్లా దేవుణ్ణి విమర్శించడం ఆ రోజు నేను చాలా కలత చెందా. మేము ఉదయం లెగిస్తే వర్జాలు ముహూర్తాలు మంచి చెడు భగవంతుని నమ్ముకునే బతికే కుటుంబాలమే. మాకు మా దేవుళ్ళపై అంత ఆరాధ్యం. మీ బ్యానరే పరమేశ్వరుడిగా మేము ఏడుకొండల వాడిని కానీ పరమేశ్వరుని కానీ ఏ గుడైనా మాకు ఏ గుడైనా ఏ పండుగ వచ్చినా మా ఇంట్లో ఒక సంబరంగా చేసుకునే అలవాటు మాది. ఇప్పుడు భగవంతుడు అనేవాడు మీద ఆయనకి విశ్వసనీయత లేదు, విశ్వాసం లేదు, రెండు లేవు ఆయనకి. మరి అంటే ఆయన, మరి నేను వాళ్ళని కూడా ఆయన పూజించే దేవుడిని కూడా నేను గౌరవిస్తా. అది ఎవరైనా గౌరవిస్తా. అది నా మా అమ్మా నాన్న నేర్పిన నా సంస్కారం, మా సంపిత అది. మరి అమ్మా నాన్న మరి ఆయనకి అట్లా నేర్పారు నాకు తెలియదు. ఆయన ఒక పక్క మేము పూజించే రాముడిని, మేము పూజించే ఏడుకొండల వాడిని, మేము పూజించే మా భక్తులు మా దేవుళ్ళందరినీ ఆయన విమర్శించాడు అంటే అదే మరి ఆయన విజ్ఞతకు వదిలేస్తాను. నేనేం మాట్లాడాను ఇప్పుడు దాన్ని కాంట్రవర్సీ అట్టగాదు గణేష్ గారు. మీరు చాలా సినిమాల్లో మీరు సీనియర్గా చాలా కాలంగా ఉన్నారు కదా, రకరకాల రోల్స్లో. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నాడు, ఆయన బేసిక్గానే కమ్యూనిస్టు. మాధవరావు గారు ఉన్నాడు, చచ్చిపోయాడు, ఆయన బేసిక్గానే కమ్యూనిస్టు. వాళ్ళు విప్లవ సినిమాలు తీసేవాళ్ళు, వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళు ఏ సిద్ధాంతం అయితే నమ్మారో ఆ సిద్ధాంతాన్ని ఆ సినిమాలో చూపించేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ దేవుడి గుళ్ళకి వెళ్ళి పూజ చేయడు, అయ్యే దాని గురించి ప్రస్తావనే ఉండదు, అలాగే తిట్టేవాళ్ళు కూడా కాదు కదా. ఇప్పుడు ఈయనకి రాముడి మీద, లక్ష్మణుడి మీద, హిందూ దేవుళ్ళ మీద ఇంత హేట్రెడ్, ద్వేషం ఉన్నప్పుడు, ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే సినిమా ఉంది, అందులో భద్రాచలంలో కళ్యాణం ఉంటుంది, ఈయన పెద్ద భక్తుల్లాగా బొట్టు పెట్టుకుని కూర్చుని, దానికి సంబంధం అది కాదు కదా. మన వలస వచ్చిన కూలీలని ఆ మాట అంటాం తీవ్రంగా తప్పు. కానీ నటుడు అనేవాడు ఏ పాత్ర అయినా పోషించవచ్చు, ఆ వేషం వేయొచ్చు, అవన్నీ చేయొచ్చు. ఆ క్యారెక్టర్కి ఆయన న్యాయం చేశాడని ఒప్పుకుందాం. ముఖ్యంగా ఏంటంటే ఆయన రాముని తిట్టడం, ఈ దేవుడిని తిట్టడం అనే మాత్రం నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను. చాలా తప్పది. అది నాకు నిజంగా ఇప్పుడు మీరు చెప్పేదాకా నా దృష్టికి రాలేదు, బై గాడ్ నేను చూడలే.
ఏది ఇట్లా రాముని తిట్టిందని నేను చూడ అది పెద్ద గొడవ అయింది అది. నేను తమిళనాడు దూరంగా ఉన్నాను. కేరళలో ఆ. మేధావులు అని ఒక చర్చా గోష్ఠి పెట్టుకున్నారు. జస్ట్ లో ఈయన మేధావిగా పిలిచారు. అదే వాళ్ళు చేసిన పొరపాటు. మేధావి గారండి, మేధావి అంటే ఎట్లా ఉంటాయి మరి. మేధావులు అనడానికి వేరే. మేధావులు అంటే అందరినీ మెప్పిస్తూ, మేధావులు అంటే ఇక్కడ మా హరిగోపాల్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళందరూ మేధావులు. వాళ్ళు మేధావి కాదు, మేధావి అని వాళ్ళు నమ్మారు, వాళ్ళు నమ్మించాడు ఆయన. అక్కడ నటుడుగా సక్సెస్ అయ్యాడు ఆయన. అది నీకు ఎంత కోపం రాకపోతే గణేష్ గారు, మీకు మీరు పెట్టిన ట్వీట్, ఒరేయ్ నీకెందుకురా, ఒరేయ్ తీసేయాలండి. తర్వాత ఆ కోపం మీద అన్నాను, తర్వాత చదువుకున్నా. ఆయనకి నాకు తేడా ఉండాలిగా. కోపం ఆపుకోలేక నాకు బీపీ వచ్చేసింది అనేసాను. తర్వాత వేరే తీసా. ఓకే సరే. ఇక తర్వాత అంతా నాకు చెప్పారు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో అని చెప్పి. ఆ తర్వాత ఇక్కడ ఒక మీరు అన్న మాట, నీ ప్రయాణం ఏంటి, నువ్వు సాధించింది ఏంటి, సమాజం కోసం నువ్వు చేసింది ఏంటి, ప్రజలు నీ వెనక ఎందుకు నిలబడాలి అనే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పుకో. అంటే ఈయన సినిమాలు తీయడం తప్ప బయట జనజీవితంలో నథింగా. అసలు ఏం సార్ ఆయన? నాకు తెలియదండి. ఒక మంచి నటుడు, అంతకంటే ఏంటి ఆయన? నాకు తెలియకూడదు ఊరికే. ఒక మంచి నటుడు ఒప్పుకుంటాం, జాతీయ స్థాయిలో నువ్వు గొప్ప నటుడు ఒప్పుకుంటాం. కానీ తర్వాత ఇంకేంటి? నువ్వేం చెప్పు. పుస్తకాలు రాస్తాడు, నువ్వు రాసేడు పుస్తకాలు రాస్తే ప్రజాసేవ చేయి, జనంలో తిరుగు, కష్టపడు. నాయకుడు అంటే ఎట్లా ఉండాలండి? ఎండ వచ్చినా, వాన వచ్చినా, తుఫాన్ వచ్చినా, సునామీ వచ్చినా, ఉదుత్ వచ్చినా జనం కోసం నిలబడాలి. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా జనం కోసం పరిగెట్టాలి. నీ బతుకే రాజకీయమై ఉండాలి. 24 గంటలు సౌత్ స్టేట్స్ లో తుఫాన్లు కానీ అలాంటి వచ్చినప్పుడు ఇక్కడ నాకు ఆర్థిక సాయం ఇవన్నీ నాకు గుర్తు లేదు. ఆర్థిక సాయం అయిన నువ్వు చేయకుండా, నువ్వు జనానికి ఏం చేయకుండా నువ్వు ఏది పడుతుంది. నువ్వు మంచి నటుడివి, మంచి వేషాలు ఇచ్చారు, ఆ వారం నీకు డిమాండ్ చేశారు, నీకు రెమ్యునేషను. నువ్వు వచ్చినప్పుడు నువ్వు వినోదం సినిమా అప్పుడు నాకు పరిచయం సార్ ఆయన. వినోదం 1995 96 95 మేబీ, అంటే 31 సంవత్సరాల్లో నాకు పరిచయం. ఆ రోజు నీకు ఎంత తెలుగు ఇండస్ట్రీ నిన్ను ఎక్కడికి పెంచింది, ఎక్కడ తీసుకెళ్ళింది? నువ్వు డేట్ లెగ్గొట్టినా, నువ్వు నిర్మాతల చుక్కలు చూపించినా, నువ్వు నరకం చూపించినా, షూటింగ్కి వస్తాను ఎగ్గొట్టి అందరూ నాకు రాకపోయినా నీ కోరికలన్నీ తీర్చుకుంటూ నేను భరించి నీతో సినిమా చేయించుకున్నారంటే నీ మీద ఎంత డిమాండ్ ఉండాలి. నువ్వు ఏ రోజైనా చెప్పిన షూటింగ్ వచ్చాడా? ఏ రోజన్నా? నేను ఆయనతో నేను తీసిన సినిమాలో ఆయన 3 సినిమాలు యాక్ట్ చేశాడు, చుక్కలు చూపించాడు. అయినా నేను భరించి ఎందుకు? ఆ వేషం ఆయన డిమాండ్ చేస్తుంది, డిమాండ్ సప్లై. అది ఆయన క్యారెక్టర్ ఆయన న్యాయం చేస్తాడే కానీ మేము భరించింది అంటే ఏంటి? టైమింగ్ ఉండదా? టైమింగా ఏది ఉండదు. మహానటులు ఎన్టీఆర్ లాంటి వాళ్ళే వాళ్ళు మహానటులు అయ్యారు. ఈరోజు రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, కృష్ణ గారిని, ఈరోజు కూడా చిరంజీవి గారిని ఎందుకు చెప్పుకుంటాం? 7 o'clock డైరెక్టర్ కంటే ముందు సెట్లో కూర్చుంటున్నాడు ఆయన. ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకు చెప్పుకుంటాం సార్? నీ దగ్గర నువ్వు కూలికి కుదిరినప్పుడు వాడికి పని నిర్మాత కూలీ డబ్బులే ఇచ్చాడు. కాస్ట్లీగా చెప్తోంది పొద్దున్నే పాపం. కూలి కుదిరినప్పుడు ఆ కూలి తీసుకున్నాక న్యాయం చేయాలిగా. ఇతరుల గురించి తీర్పులు ఇవ్వడం కంటే ముందు అద్దం ముందు నిలబడి నీ ఆత్మసాక్షిని అడుగు. నీ చరిత్ర ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ నైతిక హక్కు ఏంటి అని ప్రశ్నించుకో. ఎందుకంటే ప్రజల మాటలు కాదు వ్యక్తిత్వాన్ని నమ్ముతారు, విమర్శలు కాదు విశ్వసనీయతను గౌరవిస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది. అంటే ఏంటి ఆత్మసాక్షి, క్యారెక్టర్. నేను మొత్తంలో కన్ఫర్మ్ గా గెలిచే సీట్ ఇండియా మొత్తం మీద ఎలక్ట్ చేసుకొని పోటీ చేస్తాను. ఇండియా మొత్తంలో నువ్వు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. నువ్వు ఇండియాలో జమ్మూ కాశ్మీర్లో చేయి, కన్యాకుమారిలో చేయి, ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు ఎవరు ఎక్కడైనా చేయొచ్చు. మా ప్రియాంక గాంధీ గారు ఎక్కడ చేశారు? వాయనాడు చేశారు. గుజరాత్ చేసిన నరేంద్ర మోడీ గారు ఎక్కడ చేశారు? యూపీలో చేశారు. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, చేయి తప్పులేదు. నువ్వు అత్యంత బలమైన నా హోల్డ్ ఉన్న బెంగళూరు నియోజకవర్గంలో చేసావు. నీకు జనం ఎంతమంది ఓట్లు వేశారు? 1200 1500 వేశారు. నేను జనం నమ్మట్లేదు కదా, నేను పట్టించుకోవట్లేదు కదా. దానికి ఎందుకోసం నువ్వు దానికోసం ఫైట్ చేస్తావు అంటున్నాను నేను. సరే, ఇక మనం మీ విషయానికి వద్దాం.
ఏంటి పవన్ కళ్యాణ్ అసలు బేసిక్ క్వశ్చన్ నాకు ఒకటి చెప్పండి మీరు. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత పిచ్చి? నేను ఇప్పుడే కాదు, ఇంత ముందు కూడా అనగాలనుకున్నా చాలా సందర్భాలు. ఆ స్టేజ్ మీద కూడా దేవుడా అంట కాళ్ళ మీద పడిపోతావు, అంత ఒక అభిమాని కంటే ఎక్కువ చేస్తావు. కాదు సార్, నాకు నా బ్లడ్ లో మా అందరికి అమ్మా నాన్నలు అన్నం పెట్టారు, నాకు కృతజ్ఞత పెట్టి పెంచారు నన్ను. నాకెవరన్నా నిలబెడితే, నాకెవరన్నా సహాయం చేస్తే నా జీవితం అంతా కృతజ్ఞతగా ఉంటాం నాకు అలవాటు. నాకు పవన్ కళ్యాణ్ గారు నన్ను నిర్మాతం చేశాడు, నాకు ఎన్నో విధాలుగా. ఫస్ట్ సినిమా ఆయనేనా? అంతే. ఏ సినిమాది? నాకు నేను తీన్మార్ ఆయనే అనౌన్స్ చేసింది, నిర్మాత అనౌన్స్ చేసింది ఆయనే. ఫస్ట్ నిర్మాతగా అనౌన్స్ చేశాడు. ప్రజారాజ్యం వల్ల గ్యాప్ ఉందని వెళ్ళి హీరో గారు కానీ ఇంకో సినిమా చేయండి, రవితేజ సినిమా చేసి వచ్చాను. నన్ను నా జీవితాన్ని న్యూటన్ తిప్పిన వ్యక్తి ఆయన. ఇట్లా పోతున్న జీవితం, మామూలుగా పోతున్న జీవితం గ్రాఫ్ పెరిగి పెంచాడు. నన్ను ఐడెంటిటీ తీసుకొచ్చాడు, నాకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఆయన. నాకు ఎవరు సహాయం చేసినా, నన్ను నమ్మి నా నమ్మకాన్ని నాకు ఎవరు మంచినీళ్ళు ఇచ్చినా వాళ్ళ కృతజ్ఞత ఏమంటే నాకు అలవాటు. ఆయనలాగా ఎన్నోసార్లు, ఆయన కూడా ప్రకాష్ రాజ్ గారు కూడా ఎన్నోసార్లు సాయం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలిసి ఎన్నోసార్లు చేశాడు ఆయనకి, ఎన్నోసార్లు ఏ పని అంటే ఆ పని చేసి పెట్టేవాడు. మంచి చెడు విమర్శిస్తామంటే అది నీకు నీది ఉంది, అది నీ నైజం, అది మా నైజం ఇది. మీరు అడిగారు కదా నువ్వు ఎందుకంటే నాకు కృతజ్ఞత ఎక్కువ. నాకు ఎవరన్నా సహాయం చేస్తే 537 కిలోమీటర్ల ఖాళీ నడకను కడుగు తప్పేయకుండా నడిచి వచ్చే సార్ నేను నా క్యారెక్టర్ అది. పాదయాత్ర చేశారు. పాదయాత్ర ఏంటి సీక్రెట్? చంద్రబాబు గారి కోసం చేశాను, అందులో డౌట్ ఏంది? సీక్రెట్ ఏంది? చంద్రబాబు గారి కోసం అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు బయటికి రావాలి, సార ప్రాణంతో బయటికి రావాలి, మళ్ళీ రావాలి, డంపింగ్ ఆరోగ్యవంతుడుగా బయటికి రావాలని మెజార్టీతో గెలవాలి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలి. 100 కోరికలు కోరుకోవాలా, ఒకటే కోరిక కోరుకున్నా, రాజమండ్రి జైల్లోంచి ఏడుకొండలవాడ ఆయన బయటకు తీసుకురా. వెంకటేశ్వర స్వామితో ఎట్లుంటుందో తెలుసుకో మీకు, చాలా పవర్ఫుల్. ఏడుకొండలవాడ ఆయన జైల్లోంచి బయటకు తీసుకురా ప్రాణంతో. ఆయన ప్రాణంతో బయటకు తీసుకురా, నేను నా గడప నుంచి నీ గడప దాకా నడిచొస్తానని చెప్పా. అందరు సలహాలు ఇచ్చారు, చాలా మంది ఆత్మీయులు. నువ్వు నడవలేవురా, నా మాటను వెళ్ళి మొక్కు, చంపలేసుకుని కింద నుంచి పైదాకనాడు, మెట్లెక్కి వెళ్ళిపో, చంపలేసుకో, తప్పైపోద్ది, స్వామికి వెళ్ళి స్వామి దగ్గర అప్లికేషన్ పెట్టుకో, క్షమించమని అడుగు, పాపం ఆయన క్షమిస్తాడంటే. మంచో చెడో కష్టం రాని ఏమన్నా కానీ అనుకున్నాను, స్వామి కోసం మన దేవుడి విషయంలో వెనక్కి వెళ్ళకూడదు. మళ్ళీ బతికినంతకాలం నేను ఏ గుడి వెంకటేశ్వర స్వామి చూసి నాకు భయం వేస్తుంది. అవును, అంతే కదా. వెళ్ళాలంటే స్వామిని డైరెక్ట్ గా ముఖం కళ్ళలో కలిపెట్టి చూడలేకపోతున్నాను నేను. అసలు ఒకసారి నమ్మకంగా దేవుడు చూడలేకపోతున్నా, చూడాలంటే ధైర్యం సరిపోవట్లేదు. ఏడుకొండల వాడ నాకు ప్రతిరోజు మనకు టెన్షన్ ఉంటుంది, ప్రతిరోజు ఒక కోరిక ఉంటుంది, ప్రతిరోజు నేను గుడికి వెళ్తా, వెళ్ళినప్పుడు దండం పెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న సందేహం, ఇప్పుడు ఆయన సెప్టెంబర్ లో జైలుకి వెళ్ళారు, 53 రోజుల తర్వాత. నేను పాదయాత్ర పెట్టిన ముందు రోజు 11 రోజుల ముందే ఆయన కేసు కొట్టేశారు. అది నేను అనేది అది కాదు, జనవరి 19 అన్న, నేను అడిగేది అది కాదే. ఇప్పుడు ఆయన సెప్టెంబర్ లో జైలుకి వెళ్ళారు, ఇప్పుడు 23, ఓకే, వెళ్ళి 53 రోజుల తర్వాత బయటకు వచ్చారు, ఆరోగ్యంగా వచ్చారు బయటికి. వచ్చినప్పుడు అప్పుడే వెళ్ళాల్సింది కదా. వచ్చాడు ఆ రోజు. అవును, బెయిలే, మరి ఆరోగ్యంతో వస్తే అదే నేను క్లీన్ గా రావాలి కదా. బెయిల్ మీద వచ్చాడు ఆయన, నేను అనుకున్న బెయిల్ మీద వచ్చాడు. ఇంకా ఈ మంత్ అయిపోద్ది అన్నారు. జనవరి 19 నేను పాదయాత్ర చేశాను, జనవరి 12th 14th మేబీ ఒక 10 రోజుల ముందు సారదే కేసు కొట్టేశారు. సో కేసు కొట్టేయగానే ఇక లాభం లేదురా నాయన, స్వామి నువ్వు అనుకున్నది మాకు చేసావు, మేము మా మొక్కు మేము తీర్చుకోవాలి, బయలుదేరి వెళ్ళా. ఓకే, పాదయాత్రల మధ్యలో లోకేష్ గారు వీళ్ళంతా కలిసినట్టున్నారు. ఫోన్ చేశారు. కలవపోవటం కాదు, వాళ్ళ కోసం కాదు కానీ మనం చేసింది, దేవుడి కోసం. దేవుడు మొక్కున్నాను, సార్ బాగా రావాలని వచ్చారు, ఆ మొక్కు తెచ్చుకున్నాను అంతే. ఎవరో ఫోన్ చేస్తారనో, ఎవరో అభినందిస్తారనో, జనం కోసం నేను చేయాలి. కాంగ్రెస్ కి వీరభక్తుడి కదా ఒకప్పుడు, ఇప్పుడు కూడా. ఈ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని. ఈ రోజు కూడా నేను కాదు అంటే నేను హిందువుని సార్, నేను తిరుపతి వెళ్తా, హిందువుని కదా. నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి వెంకటకృష్ణ గారు, మీరని గారు.
హిందూ అనేవాడు శబరిమల వెళ్తాడు, వెళ్తారు. శ్రీశైలం వెళ్తాడు, వెళ్తారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాడు, కనకదుర్గం దగ్గరికి వెళ్తాడు, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వెళ్తాడు. అందరు భగవంతుల్ని పూజిస్తారు హిందువులు. అట్లాగే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే దేవుడితో సమానం, చంద్రబాబు నాయుడు గారు అంటే భగవంతుడితో సమానం, నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని బలంగా నీ స్టూడియోలోనే మీ ముందే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మీ డిబేట్లో నేను కోరుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల మీద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీలో అందరూ కొంతమందికి ఎట్లా పేరు చెప్తావు అన్నా కానీ నాకు అత్యంత సన్నిహితులు, గాంధీ భవన్ లో కూడా మాట్లాడారు, అత్యంత సన్నిహితులు, నాకు విపరీతం క్లోజ్గా ఉండే మంత్రులు కూడా నా మీద కోపం వచ్చినా కానీ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి ఆయన గొడవ చేసి 2 రోజుల ముందే అధికారంలోకి వస్తాను జనాన్ని మోటివేట్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్న మాట వాస్తవం. ఈ రోజుకి రేపు నాకు తెలియదు, ఈ రోజు కూడా నేను కాంగ్రెస్ సభ్యుడిని, రేపు ఏమైనా కావచ్చు. కానీ ఏపీలో తెలుగుదేశం పార్టీ నుంచి లేదా కూటమి నుంచి ఏదో ఒక పదవి ఎక్స్పెక్ట్ చేశారు గణేష్ అని. అదేంటంటే ఎఫ్డిసి చైర్మన్. నా స్థాయి పెద్ద సార్. అరే అంటే పైన చిన్నోళ్ళ దిల్రాజు అయ్యారు. నా స్థాయి పెద్దది వేరే వాళ్ళు కాదు, నేను అంటలా. నా స్థాయి చాలా పెద్దది నేను ఊహించుకుంటున్నా. రాజ్యసభ నా స్థాయి చాలా పెద్ద. నాకు అవసరం అయితే భగవంతుడు నాకు ఇవ్వాల్సిన టైంలో ఇస్తాడు. అది ఎక్కడి నుంచి ఇస్తాడో కూడా నాకు తెలుసు. ఆ రోజు కూడా వస్తుంది, మీ దగ్గరికి వస్తా, మీరేం టెన్షన్ పడబాకండి. నాకేం టెన్షన్ చెప్తున్నా. నేను ఏ రోజు భగవంతుడు సాక్షిగా నా మాటనండి, నేను భగవంతుడు సాక్షిగా నేను పలానా ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు రేవంత్ అన్న దగ్గరికి ఏ ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పదవి ఏమని కానీ ఈ పని చేసి పెట్టమని కానీ ఈ పదవి ఏమని కానీ ఈ పని చేసి పెట్టమని కానీ నాకు ఈ సహాయం చేయమని కానీ ఈ పని ఎవరిని అడగల. నాకు ఒకే సహాయం చేయమని అడిగాను. నాకు ఒక వ్యక్తి చేశాడు, ఆయన నా జీవితాంతం నాకు గుండెల్లో భద్రంగా ఉంటాడు, అంతే. ఎందుకు అంటున్నా? నేను చెప్తాను చెప్పను, నువ్వు ఎస్ఆర్ చెప్పను, నువ్వు చెప్పను, ఎస్ చెప్పను. అది వదిలేయి, అదే నాది ఒక్కటి నా పర్సనల్, ప్లీజ్ వదిలేయి. అరే అలాగా మీకు చాలా క్లోజ్ గా ఉండే పెద్దవాళ్ళు నాకు కూడా తెలిసిన ఇద్దరికి క్లోజ్ గా ఉండేవాళ్ళు కాదు. నాకు వదిలే, అది ఒక్క విషయం వదిలేయి. నేను ఈ రోజు వరకు కూడా పోయి సీఎం గారి దగ్గర పోయి అన్నా నాకు ఈ పని చేసి పెట్టి అడగను కూడా. ఎవరిని? నేను ఏ పార్టీలో ఉన్నాను, ఏ పార్టీలో నేను కూడా అడగలేదు. రేవంత్ రెడ్డి గారి పార్టీలో లేకపోయినా మిత్రుడైనా నేనాడు అది మన వ్యక్తిత్వం, అది గొప్పగా చెప్పుకోవాలి అంతే. మన ఎందుకు? సో పాయింట్ ఏంటంటే ఓకే, రాజకీయంగా ఆశలు ఆలోచనలు ఉండొచ్చు కానీ వచ్చినప్పుడు వస్తుంది అంతేగాని ఏది మనం అనుకున్నది జరగదు, జరిగేది మనకి చెప్పదు. భగవంతుడు ఏవి రాస్తే, భగవంతుడు మన తలరాత ఎట్లా రాస్తే, ఏ రోజు ఏ విధంగా ముఖం పగిలిపోవాలో, ఏ రోజు ఏం జరగాలని మన దేవుడు తలరాత రాసిన ప్రకారం జరిగింది. అంత గొప్పగా నేను భగవంతుని విశ్వసిస్తా, నాకు అంత నమ్మకం. అంతేగాని మనం పాకులాడు మన అభ్యర్థన పెట్టుకోను మన వెనకాల పోతే మనకి రాదు. దేవుడు మన తలరాత ఎట్లా రాస్తే అట్లా జరిగింది. సినిమాలు తీసి చాలా కాలం అయిపోయింది, బయట ఆపేసినట్టేగా చూస్తాం. నచ్చితే తీద్దామని, అంటే ఎవరితో నచ్చితే తీద్దామంటే ఎవరితో? నాతో అయితే తీయవు, డబ్బులు మిగిలితా. నేను హీరో పెట్టి తీయమంటే తీను కదా. నేను అదే నాకు డబ్బులు మిగలాలి, ఈ సినిమా చేస్తే డబ్బులు మిగులుతాయో నేను అదే అంటున్నా డబ్బులు వెంకటకృష్ణ గారు డబ్బులు బాగొట్టుకోవడానికి ఏ పని చేయకూడదు కదా. నేను అనలేదండి, కానీ నీ దగ్గర లక్షణం ఉంది ఏంటంటే కొన్ని సందర్భాల్లో డబ్బులు పోయినా సరే ఈశ్వర పరమేశ్వర అని తీతావు. నాకు ఎప్పుడు ఆయన వల్ల నాకు 100 రూపాయల డబ్బు బైగాడ్. ఇంకో మాట చెప్తున్నా, నేను 9 సినిమాలు తీసా, 9 సినిమాలు డబ్బులు సంపాదించా. నష్టం వచ్చిన పని నేను చేయను, నష్టం వచ్చే పని నేను చెయ్యను, అది మ్యాండేటరీ. నష్టం వచ్చే పని నేను చెయ్యను, నాకేం పని, నాకేం అవసరం. మరి ఎందుకు సినిమా గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు నాకు అందులో లాభం రాదు అని డౌట్ వచ్చింది. సినిమాలో డ్యామ్ షూట్ ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదా? అది నేను ఎట్లా చెప్తా? అరే ఏది చెప్పాలంటే ఎట్లా? ఇండస్ట్రీ పరిస్థితి బాగుందో బాగాలేదు మీకు తెలియదా? నాకు తెలియదు. బాగుందో బాగాలేదు మీరు తెలియదు. రెమ్యునరేషన్ పెరిగిపోయినాయి విపరీతంగా, నిర్మాతలు భరించలేని స్థాయికి. అట్లా ఎట్లా అంటావు? మన కోకాపేటలో ఒకప్పుడు 10 లక్షలకు ల్యాండ్ కూడా నేను చూసా.
ఇవాళ 100 కోట్లకు అమ్ముతున్నాను, నేను 230 కోట్లకి అమ్మాను. 204 ఇక్కడ రాయదుర్గంలో అమ్మారు. అదే రాయదుర్గంలో 50 లక్షలకి 40 లక్షలకి 20 ఏళ్ళ నాడు 2004 భూముల రేట్లు పెరిగితే ఈ విషయంలో మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే దేనికైనా ఎందుకంటే యాక్టర్లు ముఖ్యంగా హీరోలు నేను అడిగారు ఈ రోజు నేను అడిగారా బతిమేలారు వచ్చి మీ ఇంటికి వచ్చాయన్నా సార్ కాదు అంటే నిన్నంటే తీసేవాళ్ళని సార్ మీరు ప్లీజ్ మీరు సినిమా తీయండి సార్ మీరు తీయపోతే ఏమైనా ఇబ్బంది అని అడిగారా? ఈ మాట గణేష్ గారు ఏ హీరో అయినా నీ ఇంటికి వచ్చి నాతో సినిమా తీయని అడిగాడా అన్నావు, అంతే తప్పలేదు, నేను ఒప్పుకుంటా. కానీ నిర్మాతలే ఎగబడి పోటీపడి హీరోల చుట్టూ తిరిగి రెమ్యూనరేషన్ పెంచాడని అనుకోవాలా నేను ఇప్పుడు? అది నేను ఎట్లా చెప్తాను మీకు? అంతే కదా, కాదు సార్ నీ ఇంటికి వచ్చి పెరిగింది రెమ్యూనరేషన్ అని మీరు అన్నారు. రెమ్యూనరేషన్ అంటే నాకు ఇంత రెమ్యూనరేషన్ నీకు సినిమాది అని ఎవరన్నా వచ్చి నీకు అవునండి మీరు బాధుడికి జనం చేస్తున్నారు అక్కడ టికెట్ రేట్లు 1000 రూపాయలు 500 ఎవరు స్పెషల్ షోలు అదే కదా గొడవ ఇండస్ట్రీలో. మీరేమో రెమ్యూనరేషన్ లో 150 కోట్లు 250 కోట్లు ఇచ్చుకుంటారు, ఆ బాధనంతా టికెట్లు పెంచేస్తారు. మరి అది మా అల్టిమేట్ మేము కదా సఫరర్స్. దాని మీద నాకు అవగాహన లేదు. కాదు ఎందుకంటే మేము బాధటంగా సినిమా తీయమని హీరోల రెమ్యూనరేషన్ పెంచమని నాకు నువ్వు మార్కెట్లో ఈ పెన్ ఉంటుంది. అవునన్నా మాటిను ఇది 1000 రూపాయలు చెప్తాను కొంటావా? ఎందుకు కొంటాను? దాని వాల్యూ 10 రూపాయలు కొంటాను అంతే. 1 లక్ష రూపాయల పెన్ కూడా ఉంటది ఉంటది 10 లక్షలు కూడా ఉంటది. 10 లక్షల పెన్ కూడా ఇష్టం ఉన్నాడు కొనుక్కుంటాడు కదా, వాడు రాస్తాడు. అట్లాగే ఇష్టం ఉన్నాడు చూస్తాడు, ఇష్టం లేదు నేనైతే ఇది నా అభిప్రాయం మనోభావాలు కాదు సార్. నాకు నా పెన్ను స్థాయి నేను 10 రూపాయలు రిలీజ్ అయిందండి. నా స్థాయి 10 రూపాయలు కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇవాళ పెద్ద సినిమా రిలీజ్ అయింది. సపోజ్ నేనే రామ్ చరణ్ అభిమాని అనుకో, ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటాను. టికెట్ అక్కడ 600 పెట్టారు, తప్పదుగా నేను చూడాలనుకుంటాను, మనసు బలంగా కోరుకుంటుంది, వెళ్ళాలి చూడాలి. ఏం చేస్తాను? ఎగ్జాంపుల్ చెప్పానన్నా 600 కాకపోతే 200 ఎగ్జాంపుల్. అదే మామూలుగా అయితే అంత బడ్జెట్ లేకపోతే ఇప్పుడు రామ్ చరణ్ 100 కోట్లు 150 కోట్లు తీసుకుని ఉంటారు ఖచ్చితంగా నాకు తెలిసి. ఇంకొక పెద్ద హీరో 250 కోట్లు అంట ప్లస్ షేర్ అంట. అవన్నీ మాకు తెలియదు. అరే నీ తెలియదు ఎందుకు? ఇప్పుడు మొత్తం అంటే పాన్ ఇండియాలో సూపర్ హిట్ ఏది? దురంధర్ సినిమా కదా. ఈ దురంధర్ సినిమా గురించి నాకంటే నీకు ఎక్కువ తెలుసు కదా. దురంధర్ 1 దురంధర్ 2 ఈ 2 సినిమాలకు ఆయన ఖర్చు 300 కోట్లు, వసూలు చేసింది 4000-5000 కోట్లు. 300 కోట్లు అంటే ఆ టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదు కదా. కానీ మన సినిమా కాదు మలయాళంలో 4 కోట్ల సినిమా దానికి ఎట్లా చెప్తావు? ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి బడ్జెట్ కి సినిమా సక్సెస్ కి సంబంధం. అదే మన అశ్విని దత్ గారు 2.5 కోట్లతో జాతిరత్నాలు తీస్తే సినిమా బ్రహ్మాండంగా అనుకున్న దానికంటే 4-5 రెట్లు డబ్బులు ఎక్కువ వచ్చినా గిఫ్ట్ కూడా ఇచ్చాడు వాళ్ళకి. అంటే నేను మంచి సినిమాలు తీయొద్దని నేను అనట్లేదు. మీరు నన్ను దీన్ని పిలిచినందుకు ధన్యవాదాలు. మాట్లాడటం వచ్చాను. ప్రకాష్ రాజ్ ఫైనల్ గా మాట ఇంకోటి ఏమన్నాడంటే, ప్రశ్నించే నాగేశ్వర్ లాంటి వాళ్ళని ప్రశ్నించొద్దంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మేధావిగా ప్రశ్నించే ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నిస్తాడు, ఆయననే ప్రశ్నించే ఇది లేదు అని అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటాడు ఆయన. ప్రశ్నించడానికి కూడా ఇప్పుడు నాగేశ్వర్ గారికి అర్హత ఉంది. అవును, చాలా మంది ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ప్రశ్నించుకోవచ్చు, ప్రశ్నించుకుంటే వాళ్ళు ఆన్సర్ ఇచ్చుకుంటారు. అది వాళ్ళకి సంబంధించి పెద్ద వాళ్ళకి సంబంధించిన విషయం. నాగేశ్వర్ గారు అంటే మా గౌరవం. తెలంగాణ వాళ్ళందరూ ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళందరికీ కానీ ఇష్యూ ప్రశ్నించడం వల్ల రాలా. నాగేశ్వర్ గారు మాకు కూడా కావాల్సిన ప్రశ్నించడం వల్ల ఇష్యూ ఎక్కడొచ్చింది? పవన్ కళ్యాణ్ అమిత్ షా గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయమని అన్నాడు అని ఈయన ఒక మాట చెప్పాడు. అక్కడ కదా ఇష్యూ. దాని మాట అట్లా ప్రకాష్ రాజు. అర్థమైంది మీకు లాజిక్? దీని మీద నేనేం మాట్లాడన్నా, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంత సున్నితమైన సమస్యను నేను టచ్ చేయదలుచుకోవాలి, నాకు సంబంధం లేకుండా. ఇందులో సున్నితం బాగదు, ఇది కరెక్ట్ కాదు, అది నేను చేయను. నేను చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాంగ్రెస్ లో మెంబర్ ఇప్పటికి ఈ రోజు వరకు
అంటే రేపు ఉండదా? తెలియదు, రేపు ఏమవుద్దు నేను ఎట్లా చెప్తా, రేపు మొదలైన ఏమవుద్దు నాకు ఎట్లా తెలుసు? ఏదైనా జరగచ్చు కదా సార్. నేను ఊరికే జనం మెప్పు కోసమో ఒకళ్ళ అభిమానం కోసమో నా మనసును చంపుకునే బతకలేను. బేసిక్గా నా మనసుకి ఏమి నచ్చితే నేను ఎట్లా బతకాలని నా తలరాత రాసి ఉంటే నేను అట్లా బతుకా. కాదు, నాకు ఈ రోజు వరకు నేను కాంగ్రెస్ అంటే నాకు అభిమానమే, కాంగ్రెస్ సభ్యుడినే. ఈ రోజు కూడా నేను కాంగ్రెస్ సభ్యుడినే, ఈ రోజు కూడా నేను కాంగ్రెస్ సభ్యుడినే. రేపు ఎట్లా ఉంటుందో నేను ఎట్లా చెప్తా? అట్లాగే నేను కాంగ్రెస్ అని నేను పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రేమ చావలేదు, చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం చచ్చిపోలేదు. ఆ రోజు ఇక్కడ పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కోసం చూస్తూ కాంగ్రెస్ పార్టీ అయితే వస్తుందని చెప్పి, కాంగ్రెస్ పార్టీకి నిలబడాలని చెప్పి మాకు ఇష్టమైన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో, ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందన్న దాంతో మేము రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చాం, కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నాం. అయితే తెలంగాణలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీకు అత్యంత ఇష్టమైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మీకు అత్యంత ఇష్టమైన నాయకుడు, మీరు ఆ పార్టీలో లేకపోయినా ఆయన ముఖ్యమంత్రి అన్నారు. మీరు ఆరాధించే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే మాకు మంచి రోజులు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు అవటం మీకు ఇష్టం లేదా? నా ఇష్టాయిష్టాలతో ప్రజలు కావాలనుకున్న వాళ్ళు అవుతారు. నా ఇష్టాయిష్టాలతో పనే ఉంది కదా. అవును, నా ఇష్టాయిష్టాలతో పనే. నేను అనేది ఏంటంటే రెండు ప్రభుత్వాలు, మీరు అభిమానించే ప్రభుత్వాలు, మీకు అక్కడ రెండు ప్రభుత్వాల దగ్గర మీకు పరపతి బాగా ఉంది. ఏమి లేదు మాకు పరపతి. అక్కడ పరపతులు ఏముండవు. మాకు పరపతి ఉంటే ఏం ఉపయోగం మాకు? అట్లా పరపతులు ఎందుకు సార్? మంచి పరిపాలన అందిస్తున్నారు, బాగుండాలని కోరుకుంటున్నాను అంతే. కలిసారా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పాదయాత్ర అయిపోయినాక? కలిశాను. ఆయన మా అమ్మాయి ఎంగేజ్మెంట్ వచ్చారు కదా. ఎందుకు కలవం సార్? ఆయన అంటే మాకు దైవ సమానులు, మాకు అత్యంత ఇష్టలు, మాకు ప్రాణంతో సమానం. ఆయన బాగుండాలి, ఆయన 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, ఆయన 100వ పుట్టినరోజు నా ఆధ్వర్యంలో ఘనంగా ఆయన సమక్షంలో చేయాలని మనస్ఫూర్తిగా ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాను. రైట్. తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రీని ఎలా చూసుకుంటుంది? బ్రహ్మాండంగా. మీ ఇండస్ట్రీని బాగా వస్తుంది. కొంతమంది సన్నాయి నొక్కుతున్నారు. ఈసారి నాకు తెలియదు సార్, నేను మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చాను. నిర్మాతగా బ్రహ్మాండంగా చూస్తుంది, బ్రహ్మాండంగా అవార్డులు ఇచ్చింది, బ్రహ్మాండంగా చూస్తుంది. అవును, గద్దరన్న పేరు మీద అవార్డులు పెట్టి ఇచ్చారు. ఇటీవల థియేటర్లు గొడవ ఏదో ఉంది, అదేమన్నా? నాకు సంబంధం లేదు సార్, నేను ఎగ్జిబిటర్నే, నాకు థియేటర్ ఉంది, నేను థియేటర్ ఓనర్నే. సంబంధం లేదా? కొన్ని విషయాలకు దూరంగా ఉన్నప్పుడు దూరంగా ఎలా ఉంటారు? ఎలా ఉన్నారు? నాకున్న వేరే వ్యాపకాల వల్ల, నాకున్న వేరే వ్యాపకాల వల్ల, వేరే వ్యాపారాల వల్ల ఇప్పుడు నేను సినిమా తీయట్లేదు. సినిమా తీయకుండా నేను చెప్తున్నా, నేను సినిమా తీయకుండా ఒక్కరోజు కూడా నిర్మాతలు పెట్టిన మీటింగ్కి వెళ్ళలేదు. గత 10 సంవత్సరాల నుంచి ఎంత పెద్ద మీటింగ్ ఎందుకు వెళ్ళలేదని నన్ను చాలామంది అడిగారు. నేను అక్కడికి వెళ్ళి నేను సలహా ఇవ్వకూడదు, ఎందుకంటే అక్కడ జరిగే లాభ నష్టాలు నేను చేయట్లా, ఆ కష్టం నేను పట్టలా. యాక్టివ్గా ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు సమస్య పనిచేసేవాళ్ళు వస్తారు, మన నిర్మాతమే 10 ఏళ్ల ముందు నేను సినిమా తీశాను. నేను ఇప్పుడు వచ్చి మీరు అది కాదు ఇది చేయమని చెప్తే తప్పు అయిపోద్ది. ఇప్పుడు పనిచేసేవాడు, ఇప్పుడు అప్డేట్ అయిపోయిన వాళ్ళు చెప్పుకొని వాళ్ళ సమస్య వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. కానీ నేను అందులో సభ్యుడినే, కానీ ఐఎమ్ నాట్ యాక్టివ్ పర్సన్. నేను యాక్టివ్గా లేనప్పుడు నేను హౌ కెన్ ఐ గైడ్ హిమ్? వాళ్ళని ఎవరు గైడ్ చేయమన్నారు? నేను ఏది మాట్లాడాలి, గైడ్ చేయమంట్లా. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, ఏది థియేటర్లో టికెట్ల రేట్లు తగ్గించాలని కదా, ఇష్యూ ఏదో అయిందా? ఆయన అంతా అడావుడు చేసి నాన్న గొడవలేని అప్పట్లో. ఇప్పుడు ఆ రకమైన ప్రాబ్లం రాలేదులే, కానీ నిర్మాతలకి ఎగ్జిబిటర్లకి మధ్యలో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏంటది? అయిపోయిందిలే, పెద్ద సినిమా వరకు అవ్వలేదు, ఒక్క ఈ సినిమా వరకే అన్నారు. చిరంజీవి గారి ఇంటికి కాదు సార్,
ఇప్పుడు జ్వరం వచ్చింది టాబ్లెట్ వేసుకున్నారు, సమస్య తగ్గిపోయింది. అలాగే ఉంది. మళ్ళా సమస్య ఉంది, జ్వరం సమస్య అలాగే ఉంది. నా మాట బాడీలో వినట్లా. ఉంటుంది సార్. మళ్ళా జ్వరం వచ్చినప్పుడు ఆ టాబ్లెట్ కాదు, కాదు, ఒక్క మాట నేనే ఇరికించట్లేదు, లేకపోతే ఇబ్బంది పెట్టట్లేదు. ఇరుక్కోను గురువు గారు. మీరు మాట చాతుర్యం ఉంది నాకు నాకు లేదు. తెలుసు. నా పాయింట్ ఏంటంటే సమస్య అలాగే ఉంది. కాకపోతే మొన్న ఎగ్జిబిటర్లు, నిర్మాతలు వీళ్ళందరూ కలిసి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు. వెళ్తే ఆయన ఏమన్నారంటే, సరే పెద్ద సినిమా వచ్చే ముందు ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ వస్తుంది, ఈ సినిమా వరకు ఇప్పుడున్న సిస్టమ్ లోనే రెంటల్ సిస్టమ్ అవును 7.5% అంత ఇస్తున్నారు. అదే రెంటల్ సినిమా పద్ధతిలోనే వెళ్ళండి, తర్వాత కూర్చుని మాట్లాడదాం అన్నారు. నేను అడిగేది ఏంటంటే, మీరు నిర్మాతగాను పనిచేశారు, ఎగ్జిబిటర్ గా కూడా ఉన్నారు కదా సిస్టమ్ లో, కమిషన్ పర్పస్ బెటరా ఎగ్జిబిటర్ కి, రెంటల్ బెటరా అనేది ఒక అమాయకుడిగా అడుగుతున్నా అంతే. పర్సెంటేజ్ బెటర్ ఎగ్జిబిటర్ 100% పర్సెంటేజే బెటర్, అది ఇస్తామంటున్నారుగా. వన్స్ అపాన్ టైం నేను కూడా ఎగ్జిబిటర్నే, అందుకనే వన్స్ అపాన్ టైం. ఇప్పుడు నేను వన్స్ అపాన్ టైం నిర్మాతని, ఇప్పుడు కాదు. సినిమా తీస్తా అని చెప్పి తీసినప్పుడు మళ్ళీ క్లాప్ కొట్టిన రోజు మళ్ళీ యాక్టివ్ నిర్మాతని. ఎవరితో తెలియదు. పవన్ కళ్యాణ్ గారితో తీసి ఆపేస్తానని గతంలో ఎప్పుడు అన్నట్టు విన్నాను నేను. సార్, భగవంతుడు మన తలరాత ఏం రాస్తే మన జీవితం ఎట్లా ప్రయాణం చేయాలని ఉంటే అది జరిగిద్ది. దాన్ని నమ్మేవాడిని నేను. రేపు ఏం జరిగినా మన మంచికే, ఏ నష్టం వచ్చినా దేవుడు ఏ కష్టం పెట్టినా అది రేపు మనకి మంచి చేయడానికని నమ్మేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెలుగు ఇండస్ట్రీని బాగా ఇబ్బంది పెట్టారు, అవమానించారు. మాట్లాడు ఒకటి గుర్తుపెట్టు. మీరు దాని గురించి కాదండి, నా ప్రశ్న పూర్తిగా వింటే అర్థమవుద్ది. మీరు అప్పట్లో చాలా రకాల అపోహలు, లేకపోతే అనుమానాలు, విమర్శలు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమని ఎలా చూసుకుంటున్నారు? ఇది నేను అనేది దాని గురించి కాదు. నువ్వు వివాదాలకు వెళ్ళట్లేదు, లేదు, చాలా లెక్కలేస్తున్నావు, నాకు అర్థమవుతుంది. లెక్కలు కాదు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇవాళ బ్రహ్మాండంగా తెలుగు ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్నాయి. అడగని అన్ని ఏమడిగినా కానీ మేము ఉన్నామని పెడుతున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. చిన్న చిన్న సమస్యలు ఉంటే పెద్దలు చిరంజీవి గారి సమక్షంలో మనకు కూర్చున్నారు, రేపు మాకు సాల్వ్ చేసుకుంటారు. ఇండస్ట్రీ మంచి హిట్లతో కళకళలాడాలని మళ్ళీ వరుసగా హిట్లు కొట్టి, నా రిక్వెస్ట్ ఏంటంటే హీరోలు వరుసగా ఎక్కువ సినిమాలు చేస్తే జనం కళకళలాడుతారు. ఎగ్జిబిటర్గా నా రిక్వెస్ట్ అంతే. రెమ్యునరేషన్ తగ్గించి డిమాండ్ నువ్వు ఎంత పెట్టా అంటే అంత ఇస్తారండి. ఎవరికి ఎంత ఉందో అంత డిమాండ్స్ అప్లై. ఇక్కడ వస్తువు ఎంత రేటు, పెన్న 100 రూపాయలకి ఉంటుంది, 10 లక్షలకి ఉంటుంది. వాచ్ 50 రూపాయలకి ఉంది, 10 కోట్లకి ఉంటుంది. దానికి ఎవడేం చెప్తారు? ఏది వస్తువు మనకి ఏది నచ్చితే దాన్ని పెట్టుకొని తీసుకోవాలి. సరే అయితే థ్యాంక్ యూ బండ్ల గణేష్ గారు, థ్యాంక్ యూ. ఇది బండ్ల గణేష్ గారితో స్పెషల్ లైవ్. చిన్న బ్రేక్ తర్వాత న్యూస్ ప్రసారం అవుతుంది.